జై గణేష. ఇవాళ అందరూ లైవ్లు పెట్టి వినాయకుడి ఉండ్రాళ్ళు పాట పాడేస్తున్నారు. అందరూ 10,000, 20,000, 8,000 మాకివ్వమ్మా, మాకివ్వు, మా అమ్మాయి డాక్టర్ చదువుతుందమ్మా, ఉద్యోగం వస్తుందా, పెళ్ళి అవుతుందా, పీజీ సీట్ వస్తుందా అని నాలాంటి నార్మల్ మహిళల్ని అందరూ క్యూ కట్టేసి అడిగేస్తున్నారు. అమ్మా, మీ బాధలు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీరుతాయి, అంతేగాని మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. అందుకని మన వినాయకుడు కూడా పవర్ఫుల్ కాబట్టి ఆయన మోదకం ఉంది చక్కగా చేతిలో అందరికి ఇచ్చేస్తానంటున్నాడు, వేలం పాట పాడమంటున్నాడు. ఈ చిన్న వినాయకుడి దగ్గర దోసకాయ నైవేద్యం పెట్టాను, ఇదిగో పడిపోయిందండి, ఇది మీకే, వేలం పాట లేకుండా ఏదైనా జరుగుతుంది చక్కగా అనుకునేది. ఈ జామకాయ వేలం పాట పాడండి. ఇవాళ ఎన్ని వేలకు పాడతారో చూద్దాను. మనకు కూడా 22,000 మంది 21,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, చక్కగా వెలక్కాయ పాడుకోండి, ఇంట్లో పచ్చడి చేసుకోవచ్చు. అరటిపళ్ళు దేవునికి పెట్టినవి, ఇవన్నీ దేవుడి దగ్గర ఉన్నవన్నీ వేలం పాడుకోండి. అందరూ పాడుతున్నారు కదా 20,000, 30,000కి ఏదో మీకు మంచి జరిగిపోతుందని. స్వామి చక్కగా మన ఇంటికి వచ్చి అందరినీ దీర్ఘాయుష్మాన్ భవ, అష్టైశ్వర్యాలతో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి విద్యాబుద్ధులు వస్తాయని దీవిస్తాడు. ఎవరో యూట్యూబ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు పాట పెట్టారు కదా అని ఆ లడ్డు మీరు పాడిన తర్వాత అది మీకు పార్సిల్ కూడా వాళ్ళు పంపించరు, ఆ ప్రసాదం మీరు తినరు, మీ తరపున ఎవరో పేదవాళ్ళకో ఇంటి పక్క వాళ్ళకో లేకపోతే వాళ్ళు తింటారట. మరి మీకు ఒరిగిందేంటో నాకు అర్థం కాలేదు. ఆలోచించండి. దేవుడు దగ్గర కూర్చుని మీ కష్టం అంతా చెప్పండి, వినేసి చక్కగా వరాలు ఇస్తాడు. ఏనాయనా ఇస్తావు కదా నువ్వు చక్కగా అందరికీ మంచిగా ఉద్యోగాలు వచ్చేసేట్టు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయేట్టు వరాలు ఇచ్చేసాయి, సమస్యలు ఏమన్నా తీరిపోయేటట్టు, విఘ్నాలు లేకుండా. అంతే కదా మనం చేయాల్సింది. అంతేగాని ఇట్లాంటివి మోసపోవద్దని చెప్పు నువ్వు, ఓకేనా?